హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ బాలాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సిరి బాలాజీ. సో నేను ఈరోజు అయితే మీ ముందరికి చాలా ఇంట్రెస్టింగ్ విషయంతో అయితే వచ్చేసాను అనమాట. అదేదో కాదు, గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా అండ్ న్యూస్లో చాలా పాపులారిటీగా ఉన్న విషయం పేటిఎం బ్యాన్. Indian digital payment app Paytm has come under fire. India's central bank has dropped the hammer on Paytm payments ban. బ్యాన్ చేస్తున్నట్టు ఒక సంచలనమైన ప్రకటన అయితే చేసింది. దాన్ని చేసిన 3 to 5 days లోపల పేటిఎం షేర్స్ అనేటివి చాలా బీభత్సంగా డౌన్ అయిపోయాయి అనమాట. అంటే పేటిఎంకి దగ్గరగా $2.4 బిలియన్ అనేది లాస్ వచ్చింది. సో ఎందుకంటే అక్షరాల 20,000 కోట్ల రూపాయలు లాస్ వచ్చింది అనమాట మన ఇండియన్ కరెన్సీలో పేటిఎంకి. సో ఇంత లాస్ రావడానికి గల కారణం ఏమి? దాని రీజన్ వచ్చేసి యూజర్స్, కస్టమర్స్ అనమాట. సో మన ఇండియాలో మొత్తం 35 crores దగ్గరగా 35 కోట్ల మన ఇండియన్స్ పేటిఎం సర్వీసెస్ని యూజ్ చేస్తున్నారనమాట. సో దానివల్ల అంత ఎక్కువగా యూజర్స్ ఉండడం వల్ల సో ఈ పేటిఎంని బ్యాన్ చేస్తున్నామని చెప్పి ప్రకటన చేయడం వల్ల పేటిఎంకి అయితే దగ్గరగా 20,000 కోట్ల రూపాయలు అనేది లాస్ అనేది వచ్చిందనమాట. సో దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే చూసుకున్నట్లయితే 8 మిలియన్ ఫాస్టాగ్ అకౌంట్స్. సో మనం రోజు వెహికల్స్ వెళ్ళేటప్పుడు టోల్ గేట్స్ పాస్ చేస్తుంటాం కదా మన ఫాస్టాగ్స్. ఆ ఫాస్టాగ్స్ యూజ్ చేసుకుని పేటిఎం బ్యాంక్ అకౌంట్స్తో లింక్ ఉండేది దగ్గరగా 8 మిలియన్ ఫాస్టాగ్ అకౌంట్స్ యాక్టివ్గా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి 30 మిలియన్ బ్యాంక్ అకౌంట్స్, పేటిఎం బ్యాంక్స్ ఉంటాయి కదా. సో 30 మిలియన్ పేటిఎం బ్యాంక్ అకౌంట్స్ అనేవి కరెంట్లీ యాక్టివ్గా ఉన్నాయన్నమాట. సో దాంతో పాటుగా 300 మిలియన్ పేటిఎం వ్యాలెట్స్, మన పేటిఎం వ్యాలెట్లో డబ్బులు యాడ్ చేస్తే తీస్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ 300 మిలియన్ పేటిఎం వ్యాలెట్స్ అనేటివి యాక్టివ్గా ఉన్నాయి. సో ఇవన్నీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా అఫెక్ట్ కానున్నాయా? సో అసలు ఆర్బీఐ ఎందుకు ఈ సంచలనమైన ప్రకటన చేసింది అంటే పేటిఎంను బ్యాన్ చేయాలని ఎందుకు నిర్ణయం తీసుకునింది? సో ఇప్పుడు మనం పేటిఎం యూజ్ చేసుకుని పేటిఎం మనీని డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఏమి పెట్టుబడులు పెడుతుంటాం. సో అదేవిధంగా గోల్డ్ స్కీమ్స్లో పెట్టుబడులు పెడుతుంటాం. సో అదేవిధంగా పేటిఎం మర్చెంట్స్, మనం స్కానర్స్ యూజ్ చేసి అమౌంట్ పే చేస్తాం కదా, వాళ్ళకు డైరెక్ట్గా పేటిఎం బ్యాంకులో అమౌంట్ అనేది పడుతూ ఉంటుందన్నమాట. సో వాళ్ళందరి పరిస్థితి ఏంటి? సో అమౌంట్ అంతా ఎలాగా? సో ఇటువంటి విషయాలన్నీ తెలుసుకునే దానికోసం మనమైతే ఇప్పుడు చూద్దాము. ఈ వీడియోని దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనకైతే సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి ఈ పేటిఎం అనేది ఎలా వచ్చింది? సో అదైతే చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఈ పేటిఎం పేరెంట్ కంపెనీ వచ్చేసి 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అనమాట. సో పేటిఎం అనేది డైరెక్ట్గా అయితే రాలేదనమాట. సో ఈ 197 అనే కమ్యూనికేషన్లో ఈ పేటిఎం అనేది సర్వీస్ అనేది ఒక పార్ట్ అనమాట. సో దాంట్లో వచ్చేసి ఇంకా ఏమేమి ఉన్నాయంటే పేటిఎం మనీ, నెక్స్ట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సర్వీస్, నెక్స్ట్ పేటిఎం స్మార్ట్ రిటైలర్, పేటిఎం ల్యాబ్స్ ఎక్సెట్రా. సో ఈ యాప్స్ అన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన ఆర్బీఐ వచ్చేసి బ్యాన్ చేసింది ఏదంటే ఓన్లీ పేటిఎం పేమెంట్ బ్యాంక్స్. సో ఓన్లీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్ మాత్రమే మన ఆర్బీఐ అయితే బ్యాన్ చేసింది అనమాట. సో మిగిలిన సర్వీసెస్ అన్నిటిని మనం యథావిధిగా యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో అంటే మనం పేటిఎం మనీ యూజ్ చేసి యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా గోల్డ్ స్కీమ్లో కానీ పెట్టుబడులు పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ అదేవిధంగా మన పేటిఎం మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ స్కానర్స్ యూజ్ చేసేవాళ్ళు, సో వాళ్ళ స్కానర్స్ని యథావిధిగా యూజ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా ఏమి అనేది చూద్దాం అనమాట. సో ఇవన్నీ అయితే యూజ్ చేసుకోవచ్చు. మనమైతే ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. అయ్యో పేటిఎం బ్యాన్ అయిపోయిందా, సో నేనైతే మనీ పెడుతున్నాను మ్యూచువల్ ఫండ్స్లో, నా మనీ ఎలాగా, నా వ్యాలెట్లో అమౌంట్ ఉండిపోయింది, సో అదే ఎలాగా, నెక్స్ట్ ఈ పేటిఎం మనం యూజ్ చేయలేమా మన ఇండియాలో, అటువంటి టెన్షన్ ఏమి లేదు, యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్ మాత్రమే ఆర్బీఐ అయితే బ్యాన్ చేసింది. సో మనం ఎటువంటి కంగారు చెందాల్సిన అవసరం లేదు. అది కూడా February 29 లోపల. సో మన పేటిఎం వ్యాలెట్లో కానీ పేటిఎం బ్యాంకులో కానీ ఏదైనా అమౌంట్ ఉంటే విత్డ్రా తీసేసుకోవచ్చు. సో మనం మళ్ళీ అందులో డబ్బులు అయితే వేయొద్దండి ఎవరు కూడా. సో మీ అమౌంట్ని అయితే విత్డ్రా తీసేసుకోండి. ఇప్పుడు మనమైతే మిగిలిన సర్వీసెస్ అని యథావిధిగా యూజ్ చేసుకోవచ్చు. సో అది ఏ విధంగా అంటారా? సో మనం సపోజ్ ఇప్పుడైతే పేటిఎం ఫాస్టాగ్ అయితే యూజ్ చేస్తున్నాం అనుకోండి. ఫాస్టాగ్కి పేటిఎం బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉంటుందన్నమాట. సో మనం ఏం చేయాలంటే ఈ పేటిఎం బ్యాంక్ అనే దాన్ని లింక్ తీసేసి మనం ఏదైనా సరే సపోజ్ ఇప్పుడు ఎస్బీఐ అయితేనేమి, హెచ్డిఎఫ్సి అయితేనేమి, సో ఈ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకుంటాం అంతే. ఇంకేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనమైతే యథావిధిగా మన ఫాస్టాగ్ అకౌంట్ యూజ్ చేసుకోవచ్చు. మనం చేయాల్సిందల్లా ఒకటే, మనకి ఫాస్టాగ్ ఏదైతే పేటిఎం బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ ఉందో ఆ పేటిఎం బ్యాంక్ అకౌంట్ని తీసేసి వేరే బ్యాంక్ అకౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ కానీ లేదా హెచ్డిఎఫ్సి కానీ లింక్ చేసుకొని యథావిధిగా మన ఫాస్టాగ్స్ అయితే మనమైతే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మర్చెంట్స్ ఉంటారు కదా, మన పేటిఎం స్కానర్స్ యూజ్ చేస్తా, ఈ స్కానర్స్ కూడా పేటిఎం బ్యాంక్ అనేది లింక్ అయి ఉంటుంది. ఇది తీసేసి సేమ్ ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ అది బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకుంటాము. సో మనం యాజ్ టీజ్గా పేటిఎం స్కానర్ మర్చెంట్ స్కానర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మనం చేయాల్సింది ఒకటి స్కాన్ చేస్తాం కదా,
సో అది పేటిఎం బ్యాంక్లోకి వెళ్ళి క్రెడిట్ అవుతుంది. ఆ బ్యాంక్ ఏదైతే ఉందో మనం జస్ట్ ఆ బ్యాంక్ని పేటిఎం బ్యాంక్ని రిమూవ్ చేసేసి మనమైతే హెచ్డిఎఫ్సి కానీ ఎస్బీఐ బ్యాంక్ని కానీ లింక్ చేసుకుంటాం. యథావిధిగా మనం పేటిఎంలో స్కాన్ చేసి అమౌంట్ వేస్తే అది ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సిలో కానీ క్రెడిట్ అవుతుంది, మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు. ఇది పేటిఎం స్కానర్ అనమాట. నెక్స్ట్ పేటిఎం వ్యాలెట్స్ ఉన్నాయి కదా, సేమ్ అంతే. మనం పేటిఎం వ్యాలెట్స్కి పేటిఎం బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుంది. ఆ పేటిఎం బ్యాంక్ అకౌంట్ తీసేసి లింకు మనకి ఏదైతే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఇండస్ ల్యాండ్ ఇట్లాంటివి ఉన్నాయో సో ఆ బ్యాంక్స్ అయితే మనము లింక్ చేసుకొని ఈ సర్వీసెస్ అన్ని యథావిధిగా వాడుకోవచ్చు. మనం కరెంట్ బిల్ పే చేయడం కానీ, గ్యాస్ బిల్ పే చేయడం కానీ, టికెట్స్ బుక్ చేయడం కానీ, సో ఇటువంటి సర్వీసెస్ ఏమి స్టాప్ అవ్వవు అనమాట. సో ఏమంటే మనం పేటిఎం బ్యాంక్ని యూజ్ చేసుకొని ఈ పేమెంట్స్ అనేది చేయలేము. సో మనం నార్మల్గా ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ వాటి ప్లేస్లో వాటిని రిమూవ్ చేసి వీటిని యాడ్ చేసుకొని సో మనమైతే వాటిని పేమెంట్స్ యథావిధిగా కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో అసలు పేటిఎం బ్యాంక్కి ట్రెడిషనల్ బ్యాంక్కి అంటే డిఫరెన్స్ ఏంటి? ట్రెడిషనల్ బ్యాంక్స్ అంటే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఇలా ఉన్నాయి కదా బ్యాంక్స్ మన సొసైటీలో, వాటిని ట్రెడిషనల్ బ్యాంక్స్ అంటాం. సో పేటిఎం బ్యాంక్కి ట్రెడిషనల్ బ్యాంక్కి డిఫరెంట్ ఏంటంటే పేటిఎం బ్యాంకులో మనం అప్ టు 2 lakhs మాత్రమే డిపాజిట్ చేయొచ్చు అనమాట. సో మ్యాక్సిమం 2 lakhs వరకే డిపాజిట్ చేసుకోగలం, అంతకన్నా ఎక్కువ డిపాజిట్ చేయలేము. సో ఈ ట్రెడిషనల్ బ్యాంక్స్లో అయితే మనం ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు, అన్లిమిటెడ్గా డిపాజిట్ చేసుకోవచ్చు, ఎటువంటి షరతులు అయితే ఉండవు అనమాట. సో ఇందులో ఇంకోటి ఏదంటే మనం ఏదైతే 2 lakhs అనేది డిపాజిట్ చేస్తామో ఈ పేటిఎం బ్యాంక్లో, ఈ పేటిఎం బ్యాంక్కి ఇండస్ అండ్ బ్యాంక్ అనేది పార్ట్నర్ అనమాట. సో నువ్వు డిపాజిట్ చేసిన 2 lakhs ఇది తీసుకొచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంది అనమాట, ఎఫ్డి మన పేరుతో. సో అది ఎఫ్డి చేయడం వల్ల సో ఇండస్ ల్యాండ్ బ్యాంక్ అనేది 7% ఇంట్రెస్ట్ని జనరేట్ చేసి పేటిఎంకి ఇస్తుంది అనమాట. సో ఈ పేటిఎం అయితే ఏం చేస్తుందంటే 4% రిటర్న్స్ అది ఉంచుకొని 3% మనకి బ్యాక్ ఇస్తుంది అనమాట. సో మన అమౌంట్ 2 lakhs అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన దానికి గాను 7% ఇన్కమ్ జనరేట్ అయితే దాంట్లో 4% పేటిఎం తీసుకొని మనకి జస్ట్ 3% రూపీస్ అయితే మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో అదే ట్రెడిషనల్ బ్యాంకులో అయితే మనం ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేస్తామో డైరెక్ట్గా అది దానికి రావాల్సిన వడ్డీ మన బ్యాంక్ అకౌంట్లోనే క్రెడిట్ అవుతుంది అనమాట. సో ఎవరు మధ్యలో మీడియేటర్స్ ఏమి ఉండరు, అదిగాక దేర్ ఈజ్ నో లిమిట్, మనకి లిమిట్ అనేది ఉండదు. మనం ఎంతైనా ఆ బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు, ఎంతైనా విత్డ్రాల్ చేసుకోవచ్చు. బట్ పేటిఎం బ్యాంక్లో ఓన్లీ 2% అనమాట, 3% మనకు వడ్డీ అనేది ఎనికి వస్తుంది. సో పేటిఎం బ్యాంక్ మనకి లోన్స్ను కూడా ఇస్తుంది అనమాట. సో ఏ విధంగా, సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా, పేటిఎంలో మీరు లోన్ అప్లై చేసిన 5 minutes లోపు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అనమాట. సో అది ఎలాగా, ఎందుకు అంత ఫాస్ట్గా క్రెడిట్ అవుతుంది? దానికి రీజన్స్ వచ్చేసి ఒకటి మన ప్రొఫైల్. సో మన ప్రొఫైల్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ప్రొఫైల్ అంటే ఇన్ ద సెన్స్ మీ హిస్టరీ, ట్రాన్సాక్షన్ హిస్టరీ. సో ఎంత ట్రాన్సాక్షన్ చేశారు, ఎంత అమౌంట్ మీకు క్రెడిట్ అయింది, ఎంత డిపాజిట్ అయింది, ఎంత డెబిట్ చేశారు, ఏం ఖర్చు చేస్తారని ట్రాన్సాక్షన్ హిస్టరీ మొత్తం పేటిఎంలో మనం చేస్తుంటాం కదా ట్రాన్స్ఫర్స్. సో ఆ హిస్టరీ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఆధార్, కేవైసీ చేసేటప్పుడు ఇస్తాం కదా మన ఆధార్, పాన్. సో ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు డీటెయిల్స్తో పాటు మన ప్రొఫైల్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి సో మనం లోన్ అప్లై చేసిన 5 minutes లోపలే వస్తుంది. బట్ ఈ పేటిఎం అయితే మనకు డైరెక్ట్గా పే చేయదు, ఈ లోన్ అనేది మనకు పేటిఎం డైరెక్ట్గా ఇవ్వదు. సో దీనికి 2 పార్ట్నర్స్ ఉంటారనమాట, ఆదిత్య బిర్లా క్యాపిటల్ అండ్ టాటా బిర్లా క్యాపిటల్. సో ఆదిత్య బిర్లా క్యాపిటల్ అండ్ టాటా బిర్లా క్యాపిటల్, సో ఈ రెండింటితో ఇది పేటిఎం అనేది లింకప్ అయ్యింది. సో ఇది మనకు లోన్ ఇవ్వాల్సి వస్తే ఏం చేస్తుంది తెలిసిన, ఇది మన దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి 12%తో అమౌంట్ అయితే తీసుకుంటుంది. సపోజ్ మీరు ఇప్పుడు 1 lakh లోన్ అప్లై చేశారు, సో 1 lakh 12%తో దీని దగ్గర తీసుకుని మన యూజర్కి వచ్చేసి 18%కి ఇస్తుంది అనమాట. అంటే పేటిఎంకి 6% లాభం అనమాట. సో జస్ట్ అక్కడ తీసుకొని ఇక్కడ ఇచ్చిన దానికి సో మనకైతే 6% లాభం వస్తుంది పేటిఎంకి. సో బట్ మనం నార్మల్గా బ్యాంకు ప్రొసీజర్స్ ప్రకారం లోన్ తీసుకోవాలంటే 5 minutesలో అవుతుందా? ఒకసారి ఆలోచించండి. ఎంత తిరగాలి, ఎంత ప్రాసెస్ ఉంటుంది, ఎన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. సో ఏజెంట్ రావాలి, మళ్ళీ వాళ్ళు వెరిఫై చేయాలి, సరేనా, మన బ్యాంక్ స్టేట్మెంట్స్ వాళ్ళకి అప్లోడ్ చేయాలి, పే స్లిప్స్ ఇవ్వాలి, 2-3 సార్లు వెరిఫికేషన్కి అయితే ఒకసారి కాల్ చేస్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు, ఇంత ఎంక్వైరీ ఉంటుందన్నమాట. సో మనకైతే నార్మల్గా లోన్ ఇవ్వాలంటే. కానీ ఈ పేటిఎం బ్యాంక్లో జస్ట్ అప్లై చేసిన 5 minutes లోపలే అమౌంట్ అనేది మీ బ్యాంకులే క్రెడిట్ అవుతుంది. సో అందుకే అనమాట 18% అయినా కూడా మనం తీసుకుంటాం. మామూలుగా ఇక్కడైతే 12% కదా, ఇక్కడే తీసుకోవచ్చు కదా, ఇక్కడ 18% మనం ఎందుకు పే చేయాలి అని అనుకుంటే రీజన్ ఇదే అనమాట. సో ఎవరైనా కూడా అంటే ఎందుకు రిస్క్ చేయడం, సో అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, తిరగడం, డబ్బులు అర్జెంట్గా ఉంది, 5 నిమిషాలు ఎవరు ఇస్తారు చెప్పండి అడిగిన వెంటనే. బ్యాంక్స్ అయితే నార్మల్ లోన్ ప్రొసీజర్లో 5 నిమిషాలు ఇవ్వలేవు కదా లోన్స్. సో దీనివల్ల పేటిఎం అనేది మనకు జస్ట్ 5 minutesలో ఇస్తుంది అనమాట. అప్ టు 5 lakhs వరకు లోన్ అనేది 5 minutesలో ఇస్తుంది. దానికి రీజన్ ఏమనంటే మన ప్రొఫైల్, ఏది హిస్టరీ, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సో ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండడం వల్ల అప్లై చేసిన 5 minutesలో
మీకైతే లోన్ అనేది ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. ఇదన్నీ బాగున్నాయి. పేటీఎం యూస్ చేస్తున్నారు, లోన్ తీసుకుంటున్నారు, అమౌంట్ కడుతున్నారు, ఫాస్ట్ ట్యాగ్స్ యూస్ చేస్తున్నారు, పేమెంట్ బిల్స్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ కడుతున్నారు. సో ఇంత మంచి సర్వీసెస్ ఉన్నాయి. ప్లస్ 35 crores పీపుల్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ దీన్ని యూస్ చేస్తున్నారు కదా ఈ పేటీఎంని. ఆర్బీఐ దీన్ని ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది? సో దీని వెనకాల రీజన్స్ ఏంటి? ఇంత పాపులారిటీ ఉన్న యాప్ని ఆర్బీఐ ఎందుకు బ్యాన్ చేసింది? ఆ పేటీఎం పేమెంట్ బ్యాంక్స్ అనే దాన్ని ఎందుకు బ్యాన్ చేసింది అనే దాన్ని రీజన్ ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏదైనా సరే కంపెనీ కానీ యాప్ కానీ బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలంటే సో ఆర్బీఐ దగ్గర లైసెన్స్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఈ ఆర్బీఐ అనేది లైసెన్స్ ఇష్యూ చేస్తేనే మనకి పేమెంట్ బ్యాంక్స్ కానీ బ్యాంక్ సర్వీసెస్ కానీ మనమైతే రన్ చేయాలి. సో ఈ పేటీఎంకి ఆర్బీఐ 2017లో లైసెన్స్ అనేది అయితే ఇష్యూ చేసింది అనమాట. బ్యాంక్ సర్వీసెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి 2017లో ఆర్బీఐ లైసెన్స్ అనేది ఇష్యూ చేసింది. సో ఆ లైసెన్స్ ఇష్యూ చేయడం వల్ల ఏమైందంటే 35 crores పీపుల్ అక్కడ అకౌంట్స్ ఓపెన్ చేసి యూజ్ చేస్తున్నారు. అంటే కేవైసీ, నో యువర్ కస్టమర్. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. సో 35 crores పీపుల్ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని ఈ పేటీఎం దగ్గర అయితే ఉన్నాయన్నమాట. సో ఈ పేటీఎం అనేది ఈ డేటాని ఏం చేసిందంటే లీక్ చేసింది అనమాట. అంటే పక్కన వాళ్ళకి ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? యాంట్ ఫినాన్స్ లిమిటెడ్. సో యాంట్ ఫినాన్స్ లిమిటెడ్ అనే చైనా కంపెనీకి మన 35 crores పీపుల్ యొక్క డేటాని లీక్ చేసిందనమాట. సో ఇది దేని గ్రూప్లో తెలుసా? చైనాకు సంబంధించిన ఆలీబాబా గ్రూప్లో కంపెనీ యాంట్ ఫినాన్స్ లిమిటెడ్. సో ఇది ఎందుకు ఇచ్చిందంటే మనది ఏదైతే పేటీఎం ఉందో ఆ పేటీఎంలో 90% షేర్స్ మనవైతే 10% షేర్స్ వచ్చేసి ఈ యాంట్ ఫినాన్స్ లిమిటెడ్ అనమాట. సో ఈ 10% షేర్స్ దాని దగ్గర ఉండడం వల్ల సో అదేం చేసిందంటే మన డేటాను వాళ్ళకు లీక్ చేసింది అనమాట. సో లీక్ చేసింది ఓకే, దాంట్లో ఏం తప్పు లేదు, డేటాను వాళ్ళకి ఇచ్చింది, అందులో తప్పేముంది అంటారా? సో ఈ కంపెనీ ఏం చేసింది తెలుసా? మన యొక్క డేటాని, మన ఏదైతే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మన కేవైసీ డీటెయిల్స్ యొక్క డేటాని యూజ్ చేసుకొని సరేనా ఒక్కొక్క అకౌంట్తో దగ్గర 1000 నుంచి 2000 వరకు అకౌంట్స్ అనేది ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్స్ ఫారెన్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసిందంట. సో ఏదో ఆడిట్లో తేలింది ఇలా ట్రాన్స్ఫర్ చేసింది అని చెప్పేసి. సో అంటే మనీ లాండరింగ్కి పాల్పడింది అనమాట. సో వాళ్ళ అకౌంట్స్ యూజ్ చేస్తే పర్లా, మన అకౌంట్స్, మన కేవైసీ డీటెయిల్స్తో మన అకౌంట్స్లో ఓపెన్ చేసి వాళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మనీ లాండరింగ్కి పాల్పడడం జరిగింది. సో ఇది ఆర్బీఐ దృష్టికి వెళ్ళింది అనమాట. సో డైరెక్ట్గా అయితే బ్యాన్ చేయలేదు ఆర్బీఐ. సో 2019, 2020లో కూడా ఒకసారి ఏమైందంటే వాళ్ళ లైసెన్స్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేసింది సరేనా. సో వాళ్ళు అయినా కూడా అన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి రాకపోవడంతో ఈసారి ఈ ఆర్బీఐ అయితే ఏం చేసిందంటే డైరెక్ట్గా పేటీఎం బ్యాంక్ అకౌంట్స్ని బ్యాన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇంత జరిగింది కాబట్టి ఆ పేటీఎం బ్యాంక్ అకౌంట్స్ని బ్యాన్ చేశారు. సో బ్యాంక్ అకౌంట్ మాత్రం బ్యాన్ అయింది, మిగిలిన పేటీఎం సర్వీసెస్ అన్ని అలాగే యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. బట్ February 29 లోపల సో ఎవరైతే ఉన్నారో యూజర్స్ దాంట్లో పేటీఎం బ్యాంక్స్ అయితే ఏమైనా వాలెట్లో ఉండే అమౌంట్ అంతా విత్డ్రా చేసేసుకోండి. ఎవరు కొత్త అకౌంట్స్ క్రియేట్ చేయొద్దు సరేనా, కొత్తగా డబ్బులు దాంట్లో వేయవద్దు. సో నెక్స్ట్ మనం వేయలేము, తీసుకోలేము, February 29 లోపల చేసుకోవాలన్నమాట. సో 29 తర్వాత ఏదైనా ట్రాన్సాక్షన్ పెండింగ్లోని పడిపోతే ఏమంటారా ఆఫ్టర్ తర్వాత 15 లోపల కూడా సో March 15 లోపల ఇది ఏదైతే అమౌంట్స్ పెండింగ్లో ఉంటాయో ఆ అమౌంట్స్ని వచ్చేసి వాళ్ళు క్లియర్ చేయమని చెప్పేసి ఆర్బీఐ వాళ్ళకైతే గైడెన్స్ అనేది పాస్ చేసింది అనమాట. సో ఈ విధంగా చీట్ చేసింది కాబట్టి ఆర్బీఐ పేటీఎంని బ్యాన్ చేయాల్సి వచ్చిందనమాట. సో అదే విధంగా ఈ పేటీఎం యొక్క ఐపీఓ ఇండియన్ పోర్ట్ఫోలియో వాల్యూ పేటీఎం లాంచ్ అయినప్పుడు దగ్గరగా 1700 వరకు ఉండిందనమాట. 1700 పేటీఎం లాంచ్ అయినప్పుడు. సో దాని వాల్యూ ఇప్పుడు 450కి పడిపోయింది. 450కి దాని షేర్ వాల్యూ 450కి పడిపోయింది అనమాట. సో ఎంత లాస్ చూడండి. సో అందుకేనమాట దానికి వచ్చేసి దాదాపు $2.4 బిలియన్ అంటే 20,000 కోట్ల ఇండియన్ మనీ అనేది వాళ్ళకి లాస్ వచ్చింది. సో అంతమంది యూజ్ చేయడం వల్ల. సో అదే విధంగా నెక్స్ట్ ఏం జరిగిందంటే జియో ఫినాన్స్ లిమిటెడ్. సో జియో ఫినాన్స్ లిమిటెడ్ ఇది ఎవరిది? అంబానీ గారిది. సో ఈ జియో ఫినాన్స్ లిమిటెడ్ అనేది షేర్స్ అనేది పైకి పెరుగుతూ వెళ్తున్నాయి. ఎందుకంటే ఫ్యూచర్లో పేటీఎంకి సంబంధించిన సర్వీసెస్ కానీ వాలెట్స్ కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తో ఏమైనా మెర్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇంటర్నల్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఉండొచ్చు మేబీ. సో దానివల్ల ఈ షేర్స్ అనేది పైకి పెరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ఇదనమాట ఫుల్ ఇన్ఫర్మేషన్. పేటీఎం బ్యాన్ చేయడానికి కావాల్సిన విషయాలు ఇవన్నమాట. సో కాబట్టి ఎవరైతే పేటీఎం యూజర్స్ యూజ్ చేస్తున్నారో దయచేసి February 29 లోపల మీ అమౌంట్ని అయితే తీసేసుకోండి, వాలెట్లో కానీ పేటీఎం బ్యాంక్ అకౌంట్స్లో కానీ సరేనా. దాంతో పాటుగా ఈ ఫాస్ట్ ట్యాగ్ కానీ వాలెట్స్ కానీ మన పేటీఎం బ్యాంక్ అకౌంట్ మర్చెంట్స్ కానీ పేటీఎం బ్యాంక్ అకౌంట్స్ అనేది లింక్ అయి ఉన్నాయి.
దయచేసి వాటిని లింక్ తీసేసి మన ఎస్బీఐ కానీ లేదా హెచ్డిఎఫ్సి కానీ దయచేసి లింక్ చేసుకొని యథావిధిగా వాడుకోవచ్చు. సో మీకు ఇష్టం ఉంటే వాడుకొని, లేదంటే ఆపేయండి. సో ఎందుకంటే మళ్ళీ డేటా లీక్ కాదని మీరు ఏదైనా డౌట్ ఉంటే అది మీ ఇష్టం. సో కాబట్టి వాడుకోవాలంటే వాడుకోవచ్చు, ఆపేయాలంటే ఆపేయచ్చు. బట్ పేటిఎం అయితే ఓన్లీ బ్యాంక్ అకౌంట్ సర్వీస్ మాత్రం బ్యాన్ అయింది. మిగిలినవన్నీ యథావిధిగా చేసుకోవచ్చు. ఫాస్ట్ ట్యాగ్ యూస్ చేసుకోవచ్చు, వాలెట్స్ యూస్ చేసుకోవచ్చు. మీరు అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో కానీ పెట్టుబడులు పెట్టచ్చు, పేమెంట్స్ చేసుకోవచ్చు, లైక్ బిల్ పేమెంట్స్ అన్ని. బట్ ఇదనమాట ఇన్ఫర్మేషన్. సో దయచేసి ఇప్పటి వరకు మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా అందరూ పేటిఎం యూస్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి దయచేసి ఆ అమౌంట్ని 29 లోపల విత్డ్రా చేసుకునే దానికి వాళ్ళకు హెల్ప్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.